టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మధ్యాహ్నము ఈరోజు ఉదయము కొండాపూర్లో ఆర్యవైశ్య సంఘం మీటింగ్ జరిగింది. అది వివి రావు ఆధ్వర్యంలో జరిగింది. ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి దానికి ఆ సంఘం అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించినటువంటిది, దాని భవిష్యత్ ఏ విధంగా ఉండాలనే దానిపైన వాళ్ళు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసిండ్రు. దానికి సంబంధించిన పూర్తి వార్త ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ఎట్లా చేసుకోండి. ఎంత ఆప్షన్ మనం నీళ్ళు కావాలంటే ఏం చేయాలి? ఇందులో ఎటువంటి మనకు టెన్షన్ రాదు, ఎటువంటి జాబ్ రాదు, ఎటువంటి మన టైం వేస్ట్, మనం ఎంత టెన్షన్ వేస్తాము, మాట్లాడము. ఇప్పుడు నేను చేసిన దానికి నాకు గుడ్ మీద బ్యాడ్ వస్తుంది. తెలిసిన వాళ్ళకి పర్వాలేదు, తెలియని వాళ్ళకి ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఇందులో ఈ కాలేజీలో రాజస్థాన్ కూడా జనరల్ ఆర్గనైజ్ సెక్రటరీ ఎలక్షన్ ఎప్పుడు చేసుకుందాం, ఏ విధంగా చేసుకుందాం, ఎప్పుడు ఎన్నుకుందాం అనే దానిపైన వాళ్ళైతే సభ అయితే ఏర్పాటు చేసింది. అది వీళ్ళు అన్ని రకాలుగా ఒక్కొక్కరు కూలంకుషంగా ఎట్లా పోతే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎక్కడున్నా కూడా ఆర్యవైశ్య సంఘానికి ఆర్యవైశ్య సంఘం కొండాపూర్కు సంబంధించినటువంటి దాంట్లో ఇలా పెద్దలంతా కూర్చొని ఆ సమావేశం ఏర్పాటు చేసిరు. తదుపరి మనం ఎప్పుడు వెళ్తాము, ఎట్లా వెళ్తాము అనేది వాళ్ళ ఒక ఆలోచన విధానంగా అనిపించింది వీళ్ళు సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరూ. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు చక్కెరల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్న దాంట్లో ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలంతా కూర్చొని మాట్లాడుకున్న సందర్భంలో పెళ్లి డివిజన్లో ఆర్యవైశ్య సంఘ సభల సమావేశం అనంతరం ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ వివి రావు పిలుపు మేరకు గౌరవ సభ్యులందరూ పాల్గొన్నారు. గత కొంతకాలంగా అంతర్గతంగా విమర్శలను ఖండించడానికి ఆర్యవైశ్య సంఘం గౌరవ సీనియర్ సభ్యుల నిర్ణయం మేరకు ఎలక్షన్ ఎప్పుడు జరపాలి, అందరి సమక్షంలో నూతన కార్యక్రమం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. సమావేశానికి అందరు విజయవంతం చేసిరని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ కార్యక్రమంలో వివి రావు, ఆకుల సోమయ్య, పబ్బ వెంకటరమణ, శకిలం సంతోష్ కుమార్, ముద్దసాని శ్రీనివాస్, గోలి లక్ష్మణ్, ఆకారపు జనార్దన్ గుప్తా అధిరాజులంతా ఈ పాల్గొని ఆ మీటింగ్ అయితే విజయవంతంగా చేసినట్టయితే మనం భావిస్తూ ఉన్నాం. ఆ మీటింగ్ అయితే విజయవంతంగానే జరిగిందనేది మన కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నది. ఏదేమైనా తదుపరి కార్యాచరణ తర్వాత తెలియజేస్తామని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఇది వివి రావు ఆధ్వర్యంలోనే ఇది మీటింగ్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేసిండ్రు.